ఆర్ గ్యారెంటీ విషయంలో ఇప్పటివరకు చాలా జాప్యం జరుగుతూ ఉంది. సో ప్రతిసారి కూడా ఏదో మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలు అయిపోయింది, ఇంకా అది అయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి చేయలేడు, సో ఆయనతో కాదు. అది దోచుకోవడంలో బిజీగా ఉన్నాడు. 6 గంటల్లో వాటిని ఇది అమలు చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఓకే. సో తెలంగాణ ప్రజలు కూడా అతను నమ్మడం లేదు. 7,000 కోట్ల వరకు దాదాపుగా భూ కబ్జాలు జరిగినాయని చెప్పేసి 7,000 కోట్లు అనేది ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. నాదర్గుల్లో అట్లా వేలాది కోట్ల రూపాయలు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కానీ, టీడీఆర్ స్కామ్ కానీ, ఇవన్నీ కూడా చాలా తెలివిగా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వెనకేసుకుంటున్నారు. మరి అవన్నీ కూడా ప్రశ్నించడం కోసం ఈరోజు జెన్జీ బీఆర్ఎస్ నాయకత్వంలో నడవబోతున్నది. వేరే ఏ పార్టీ కూడా నిజాయితీ లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఆ నిజాయితీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ సంపదను కాపాడుతుంది అన్న నమ్మకం జెన్జీకి ఉంది. కాబట్టి జెన్జీ అంతా కూడా బీఆర్ఎస్ వైపు వస్తుంది. సో గజ్వేల్లో ఈరోజు బంద్ ప్రకటించారు. ఏంటి అసలు అంటే ఆ ఇష్యూలకి, అంటే ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద, ఈ పార్టీ మీద ఆ పార్టీ బురజలుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అల్లరి ముఖలు, ముష్కరులు, గూండాలు, బీహార్ నుంచి ఇంకెక్కడెక్కడి నుంచో గ్యాంగులన్నీ తీసుకొచ్చి అవన్నీ కూడా మరి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొదటిది కాదు. ఇంతకుముందు కూడా హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ దాడి చేశారు. సునీత లక్ష్మారెడ్డి గారి క్యాంప్ ఆఫీసులను దాడి చేయడం అనేది ఒక కార్యక్రమంగా రేవంత్ రెడ్డి వీళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇచ్చిండు. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇదంతా నడుస్తూ ఉన్నది. ఇది ఎవ్వరు కూడా హర్షించరండి, ఏ సభ్య సమాజం కూడా హర్షించదు. ఇది పూర్తిగా నేరం. సో తప్పకుండా వాళ్ళను జైలుకు పంపించాల్సిందే కాంగ్రెస్ వాళ్ళని. అందుకొరకే మేము వాళ్ళ మీద దాడి చేయలేదండి. మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రజల సంపదను రక్షించాలని చూస్తున్నాం. తెలంగాణలో ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించాలని బీఆర్ఎస్ పోరాడుతున్నది. అంతే తప్ప నా ఫోటో లేదు, ఈయన ఫోటో. ప్రజలు ఆ అభిమానం ఉంటే ఎవరిదైనా ఫోటో పెట్టుకుంటారు. నీవు అసలు ప్రజలను రోజు దోపిడీ చేస్తున్నావు అన్న క్లారిటీ ప్రజలకు ఉన్నప్పుడు నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? ఎక్కడ పడితే చెత్త బుట్టలో పడేస్తారు. జరుగుతున్నది అదే. నువ్వు బలవంతంగా నా ఫోటో ఎందుకు పెడతలేరు అని చెప్పేసి నువ్వు గొడవ చేస్తావు కూడా జరిగింది. ఏదైతే అందుకొరకు ఎవరు ఇదంతా కూడా ఒక ప్రజల విశ్వాసం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఏమైంది అనేది మన కళ్ళ ముందర కనిపిస్తున్నది. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న పాయింట్ సార్. సార్ ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఈరోజు మరి ఆ పరిస్థితులు ఏదో పాలిటిక్స్లో చాలా సీరియస్గా బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయట్లేదు, ఏదో నామమాత్రంగా చేస్తుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఎందుకో బీజేపీ తోటి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇలా వితరవేక చాటు రాజకీయం జరుగుతుందని రకరకాల మాటలు మాట్లాడతారు. ఏంటి సార్ దాని మీద ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలు గుండెలో పెట్టుకున్న పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ. కనకనాన బీఆర్ఎస్ కార్యకర్త కనకనాన వాళ్ళ గుండెల నిండా ఉన్నదంతా తెలంగాణ. వాళ్ళ గుండెలు చీల్చినా కనిపించే తెలంగాణ. మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా తెలంగాణ ద్రోహులు, తెలంగాణను దోపిడీ చేస్తున్న పార్టీలు. అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పొత్తు పెట్టడానికి అసలు ఆస్కారమే లేదంటున్నా నేను. ఇంపాసిబుల్. అది అయ్యే పని కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో విజయనకేతనం ఏడ్చేది గులాబీ పార్టీని. సో 25వ తారీఖు కవిత గారు కూడా పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు. ఎలా ఉంటుంది? 100 మంది చేస్తారండి, 100 మంది చేస్తారు. చేసుకొని ఏమున్నది? అయ్యో ఆమె హక్కు చేసుకున్నారు. మాకేం కాదండి, ఏం కాదు.